బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొన్ని గంటల్లోనే ఆగంతకుని గుర్తించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రాగా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి విజయవాడ లబ్బిపేటకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్కి కారణమైన ఫోన్ నెంబర్ గత 2 రోజుల క్రితం హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అదే నెంబర్ ద్వారా బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్కు హోంమంత్రికి ఒకే నెంబర్ నుంచి బెదిరింపు కాల్ రావడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. వెంటనే ఐటీ కోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పవన్ కళ్యాణ్ను నేరుగా చంపేస్తానంటూ అలాగే దుర్భాషలాడుతూ మెసేజ్లు రాగా పోలీసులు అప్రమత్తమై దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ నెంబర్ ఆధారంగా ఆగంతకుని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. అయితే ఆగంతకుడు ఎందుకెలా బెదిరింపు కాల్స్ చేయాల్సి వచ్చింది? మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా లేక కావాలనే బెదిరింపులకు పాల్పడ్డా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆగంతకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగంతకుడు ఎన్టీఆర్ జిల్లా లబ్బిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మల్లికార్జునరావు అనే పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు మల్లికార్జునరావు ఎవరనే దానిపై విచారిస్తున్నారు. మొత్తం మీద పోలీసులు మాత్రం ఆఘమేఘాల మీద ఆగంతకుని గుర్తించడంతో పలు రకాల వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొన్ని గంటల్లోనే ఆగంతకుని గుర్తించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రాగా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి విజయవాడ లబ్బిపేటకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్కి కారణమైన ఫోన్ నెంబర్ గత 2 రోజుల క్రితం హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అదే నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు హోంమంత్రికి ఒకే నెంబర్ నుంచి బెదిరింపు కాల్ రావడంతో స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. వెంటనే ఐటీ కోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పవన్ కళ్యాణ్ను నేరుగా చంపేస్తానంటూ అలాగే దుర్భాషలాడుతూ మెసేజ్లు రాగా పోలీసులు అప్రమత్తమై దర్యాప్తును వేగవంతం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ నెంబర్ ఆధారంగా ఆగంతకుని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. అయితే ఆగంతకుడు ఎందుకిలా బెదిరింపు కాల్స్ చేయాల్సి వచ్చింది, మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా లేక కావాలనే బెదిరింపులకు పాల్పడ్డా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆగంతకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగంతకుడు ఎన్టీఆర్ జిల్లా లబ్బిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మల్లికార్జునరావు అనే పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు మల్లికార్జునరావు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద పోలీసులు మాత్రం ఆఘమేఘాల మీద ఆగంతకుని గుర్తించడంతో పలు రకాల వదంతులకు ఫుల్ స్టాప్ పడింది.